తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించారు. మండలి సమావేశాల్లో కవిత తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ రాజీనామాకు దారితీసిన కారణాలను వివరించారు. కన్నీటి పర్యంతమయ్యారు. సభావేదికగా కవిత కోరడంతో చైర్మన్ రాజీనామాను ఆమోదించారు. ఇప్పుడు కవిత స్థానం కోసం జరిగే ఉప ఎన్నికలో ప్రస్తుత మంత్రి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎన్నిక ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసనమండలికి కవిత సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న ఆమె రాజీనామా చేశారు. తాజాగా మండలిలో ప్రసంగించిన కవిత తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్కు మరోసారి విజ్ఞప్తి చేశారు. కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రాజీనామా ఖాళీ ఏర్పడిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపారు. దీంతో త్వరలో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అజహరుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇంకా ఆమోదం లభించలేదు. జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో ఏ సభలోనూ సభ్యుడు కాకపోయినా అజహరుద్దీన్ మంత్రి అయ్యారు. 6 నెలల్లోగా చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే 2 నెలల సమయం పూర్తయింది. ఇప్పుడు కవిత రాజీనామా ఆమోదంతో ఆ స్థానం నుంచి అజహరుద్దీన్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్కు స్థానిక సంస్థల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్న బలం ఆధారంగా దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కవిత వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే మరోసారి చట్టసభకు వచ్చే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో కవిత నిర్ణయాలపైన ఉత్కంఠ రాజకీయం కొనసాగుతోంది.